Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 15, verse 10. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకుని వచనము ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనము. Thy God shall bless thee in all thy works. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీ చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. This verse calls the Israelites to give generously to those in need. ఈ యొక్క వచనము ఇశ్రాయేల్ ప్రజలకు ఎటువంటి పిలుపునిస్తా ఉందంటే, ఎవరైతే అక్కరలో ఉన్నారో అటువంటి వారికి ఎంతో దాతృత్వముతో వారికి ఇవ్వమని ఆ పిలుపునిస్తా ఉంది. And if you do like that, God is telling it is the right attitude. అలాగ చేసినట్లయితే అది సరైనటువంటి వైఖరి అని ప్రభు చెప్తా And ఉన్నాడు. we have to do without reluctance or resentment. మనం ఎటువంటి నిర్లక్ష్యం అనేటువంటి వైఖరి లేకుండా ఆ సంగతిని మనం జరిగించాలి. This verse does not just command the act of giving, ఈ యొక్క వచనం అనేటువంటిది ఈ యొక్క దాతృత్వంతో ఇవ్వటానికి గురించిన కార్యాన్ని గురించి మాట్లాడటం మాత్రమే కాదు, but it addresses the heart behind it. ఇది దాని వెనకాల ఉన్నటువంటి మనస్సు, హృదయాన్ని గురించి మాట్లాడుతా ఉంది. God wants his people to be generous not only in their actions but also in their motives. దేవుడు తన యొక్క ప్రజలు తమ యొక్క కార్యాలయందు మాత్రమే కాకుండా తమ ఉద్దేశాలయందు, తమ యొక్క దృక్పథాలయందు కూడా వారు ఎంతో దాతృత్వం గలవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. In election times, ఆ యొక్క ఎన్నికల సమయాల్లో many politicians, they will be helping poor people. చాలా మంది యొక్క రాజకీయవేత్తలు చూస్తే, రాజకీయ నాయకులు వారు చాలా పేదవారికి సహాయపడుతూ ఉంటారు. They are giving, the act of giving is good, వారు ఇచ్చేటువంటి ఆ యొక్క కార్యం అనేటువంటిది మంచిదే, but the motive in their heart is different. అయితే వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం వేరు. They will give to get votes in their elections. వారు తమ యొక్క ఎన్నికల్లో ఓట్లు పొందటానికి వారు అలా So చేస్తుంటారు. with a selfish motive they will give. వారు స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశంతో ఇస్తా But ఉంటారు. what God is telling, అయితే ప్రభు ఏమంటున్నాడు, as his people, we not only give generously in not only in our actions, even our heart's motives must be right. తన యొక్క ప్రజలుగా అయినటువంటి మనము మన యొక్క కార్యాలయంలో మనం ఇవ్వటం మాత్రమే కాకుండా హృదయాల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు సరి అయినటువంటివిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. We should give freely and joyfully rather than out of duty or out of grudging heart. మనం చూస్తే మనం ఎంతో ఉచితంగా, ఎంతో స్వాతంత్రముగా, ఎంతో దాతృత్వమైనటువంటి హృదయం కలిగి ఇవ్వాలి, కానీ ఎటువంటి ఆ యొక్క హృదయంలో ఎటువంటి ద్వేషము, క్రోధము కలిగి ఉండకుండా Not అలా out of చేయాలి. duty. అదేదో బాధ్యతను, పనిని బట్టి ఇవ్వాలి గనుక ఇవ్వటం కాదు. ఇవ్వాలి కనుక ఇవ్వటం కాదు. The promise attached to this command is very significant. అయితే ఈ వాగ్దానం అనుకున్నటువంటి యొక్క ఆజ్ఞ చూస్తే ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ ఆజ్ఞకున్న వాగ్దానం, ఈ ఆజ్ఞకున్నటువంటి వాగ్దానము that is very important and very significant. అది ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. God will bless those who give generously. ఎవరైతే దాతృత్వంతో ఇస్తా ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. This is not a transactional blessing where giving equals getting, that is, if you give this much, I will give this much. It is not like that. ఇది నువ్వు ఇంత ఇస్తే నేను నీకు ఇంత ఆశీర్వదిస్తాను అనేటువంటి ఆ విధానంలో ఇది లేదు. Rather, it is a reflection of God's delight in a cheerful giver. ఇక్కడ How చూస్తే God will react to a cheerful giver. దేవుడు సంతోషంగా ఇచ్చేటువంటి వాని గురించి ఆయన ఎంత ఆనందించువాడై ఉన్నాడో ఆ సంగతిని తెలియజేస్తా ఉంది. And God's blessings are comprehensive, touching all areas of our life's works. దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తే అవి మనం చూస్తే గ్రహించగలిగేటువంటివి, అవి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయం నందు కూడా ఉంటుంది. God's blessings affects our relationships. దేవుని యొక్క ఆశీర్వాదము మనం కలిగినటువంటి సంబంధాలను కూడా His blessings will be there in our personal endeavors. మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నాలన్నిటిలో కూడా దీని ఆశీర్వాదం ఉంటుంది. So the verse teaches that when we align our hearts with God's commands, ఎప్పుడైతే మన యొక్క హృదయమును దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా మనం ఉంచుకుంటామో, we position ourselves to receive his favor. మనము తన యొక్క దయను పొందటానికి మనం ఆ యొక్క స్థితిలో మనం ఉంటాం. And we can experience his provision in a profound way. మనం ఎంతో ఉన్నతమైనటువంటి విధానములో దాన్ని మనం అనుభవించగలుగుతాం. So the context of Deuteronomy 15:10, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనటువంటి సందర్భము, it is a part of the larger instructions given to the Israelites as they prepare to enter the promised land. ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించేటువంటి ఆ యొక్క సమయంలో వారికి ఇవ్వబడినటువంటి ఎంతో ఉన్నతమైన ఆ యొక్క బోధ అంతటిలో ఇది ఒక కొంత భాగమై ఉంది. These laws were designed to build a community that cared for its vulnerable members. ఈ యొక్క There are some poor people are there in that community. ఆ యొక్క సమాజంలో చూస్తే కొద్దిమంది పేదవారు ఉన్నారు. They are deprived of so many things. వారు అనేకమైనటువంటి సంగతుల్లో లోటుపాట్లు కలిగి ఉన్నారు. So these laws are designed to build such people also. అటువంటి వారిని కూడా నిర్మించటానికి ఈ యొక్క నియమాలు ఉన్నాయి. And these principles reflects
God's justice and compassion. ఈ యొక్క నియమాలు ఏం చూపిస్తా ఉన్నాయంటే దేవుని యొక్క న్యాయము, తర్వాత ఆయన యొక్క కనికరాన్ని చూపిస్తా ఉన్నాయి. See, in an agricultural society where the resources were often limited, వ్యవసాయపరమైనటువంటి ఆ యొక్క సమాజంలో చూస్తే అక్కడటువంటి వనరులు తరచుగా తక్కువగా ఉంటాయి. then generosity was both an act of faith and an expression of obedience to God's law. అయితే ఈ యొక్క దాతృత్వం అనేటువంటిది చూస్తే ఆ దేవుని యొక్క నియమ నిబంధనలకు విధేయత, తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని గురించి చూపిస్తా ఉంది. So the year of release, which involved the cancellation of debts every 7 years, ఈ యొక్క ప్రతి 7వ సంవత్సరానికి చూస్తే ఆ యొక్క విశ్రాంతి సంవత్సరం అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి అప్పులన్నిటి నుండి కూడా స్వాతంత్రం లభిస్తుంది. they will cancel all the debts. వారి యొక్క అప్పులన్నీ కూడా కొట్టివేస్తారు. So it was such law, it is one such law intended to provide relief to the poor people. అది పేదగా ఉన్నటువంటి వారికి, పేదవారికి అదెంతో ఉపశమనాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం And it కాబట్టి will నియమం. prevent economic oppression. అది ఇంకా ఆర్థికపరమైనటువంటి ఆ యొక్క కృంగుదల నుండి బయటికి తీసుకుని So వస్తుంది. in this setting, God's command to give without grudging heart addressed to the potential reluctance that might arise when helping those who could not easily repay. అక్కడ చూస్తే Some people, they cannot repay easily కొద్దిమంది చూస్తే కొన్ని సందర్భాల్లో వారు సులువుగా దాన్ని తిరిగి చెల్లించలేరు, because they are poor people. వారు పేదవారు గనక. So don't give grudging heart. అయితే ఎంతో క్రోధం కలిగినటువంటి యొక్క ద్వేషపూరితమైనటువంటి హృదయంతో ఇవ్వకూడదు, కోపంతో ఇవ్వకు. కోపంతో ఇవ్వకు, Give it joyfully, సంతోషంగా ఇవ్వు. truly knowing that they cannot repay. నిజముగా వారు తిరిగి చెల్లించలేరని తెలిసే వారికి ఇవ్వాలి. That speaks of God's heart. అది దేవుని హృదయాన్ని గురించి The మాట్లాడుతాం. Israelites were to trust that God's blessings would more than compensate for any perceived loss. If any such loss is there, God will compensate through his blessings. అటువంటి నియమ నిబంధనలు ఉన్నా కూడా దేవుడు తన యొక్క ఆశీర్వాదాల ద్వారా దేవుడు వాటిని తిరిగి నీకు అనుగ్రహించేస్తాడు. I have given to some poor person. నేను ఏదో పేదవాడికి ఏదో ఇచ్చాను, He cannot repay, I know it. ఆయన తిరిగి చెల్లించలేడని నాకు తెలుసు. So because he cannot repay it, I should not throw like that, like to a beggar. ఆ యొక్క వ్యక్తి నాకు తిరిగి చెల్లించలేడని తెలిసి నేను ఒక బిచ్చగాడికి వేసినట్లుగా ఆయనకు వేయకూడదు. He is my brother. ఆయన నా సహోదరుడే. Of course he is poor. ఆయన పేదవాడు, Give joyfully. సంతోషంగా ఇవ్వు. But what is the promise says? అయితే వాగ్దానం ఏం చెప్తా ఉంది? I will bless you in turn. I will fill that gap. నేను ఆ మధ్యలో ఉన్నటువంటి ఖాళీని నేను నింపుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. So this is the attitude we must have. మనము ఇటువంటి వైఖరిని మనం కలిగి ఉండాలి. When we are helping a poor person, don't expect anything in return. మనం పేదవారికి ఏదైనా సహాయపడుతూ ఉన్నప్పుడు వారి నుండి ఏమాత్రం కూడా ఏది ఆశించకూడదు. And even from God also, because if I give, he will give to me. Not like that transactional way we should not give. మనము దేవుని నుండి కూడా నేను ఇది ఇస్తే దేవుడు నాకు ఇది ఇస్తాడు అన్నట్లుగా ఆ రీతిగా మనం ఇవ్వకూడదు. Our motive, మన యొక్క ఉద్దేశం it must be a generous motive. అది ఎంతో దాతృత్వంతో కూడినటువంటి ఉద్దేశమే ఉండాలి. Person in need is there. ఒక వ్యక్తి అక్కరలో ఉన్నాడు, He is my brother. ఆయన నా సహోదరుడు, I have to help him. ఆయనకు సహాయపడాలి. Okay, God will meet my need like that. అయితే దేవుడు నా అక్కర కూడా అలాగే Oh, తీరుస్తాడు. when I am in need, God may inspire somebody to help me. నేను అక్కర్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరినైనా ప్రేరేపించి నాకు సహాయపడతాడు. Sometimes it need not be a monetary need. అది కొన్ని సందర్భాల్లో చూస్తే డబ్బు రీతిగా అది సహాయం కాకపోవచ్చు. So you have helped some fellow some 1,000 rupees. నువ్వు ఒక 1,000 రూపాయలు ఎవరికి సహాయపడ్డా, You are a rich man. నువ్వు ధనవంతుడు. Suppose if you have met with an accident somewhere on the road in your car. ఉదాహరణకు మార్గ మధ్యలో ఆ కారులో నీకు ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. You are having lakhs of rupees. నీ దగ్గర లక్షల రూపాయలు But you are on the road. నువ్వు రోడ్డు మీద ఉన్నావు. Somebody picked you ఎవరు and somebody phoned to the ambulance. That is a great help. ఎవరో ఆ స్థలంలో నిన్ను చూసి ఫోన్ తీసుకుని అంబులెన్స్ వారికి ఫోన్ చేసేది నీకు గొప్ప సహాయం. You అసలు are helplessly falling like that. అక్కడ చూస్తే నువ్వు నిస్సహాయమైనటువంటి స్థితిలో అక్కడ పడి ఉన్నావు. That fellow calling on your behalf to the ambulance is more than 10 lakhs help. ఆ యొక్క వ్యక్తి నీ పక్షాన అంబులెన్స్ కి ఫోన్ చేయడం అనేటువంటిది అది 10 లక్షల కంటే కూడా అధికమైన సహాయం. Because if it is delayed by some time, you will die. ఎందుకంటే అది ఇంకా కొంత సమయం ఆలస్యం చేయబడితే నువ్వు చనిపోతావు. See, you have given only 1,000 rupees to some person. నువ్వు కేవలం ఒక వ్యక్తికి 1,000 రూపాయలు మాత్రం But ఇచ్చావు. God sent him like an angel to take care of you. అయితే నీ విషయమే జాగ్రత్త వహించడానికి దేవుడు ఒక దూత వలె ఆయనను నీ యొద్దకు So పంపించాడు. what I want to tell is, అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే every help we cannot count with money. మనం ప్రతి సహాయాన్ని కూడా డబ్బుతో లెక్కించలేము. Sometimes a soothing word, it is more than rubies. కొన్నిసార్లు ఒక దయగలిగినటువంటి మాట చూస్తే అదేందో డబ్బుల కంటే కూడా ఎంతో శ్రేష్టం అది. So God will somehow he will meet our need in so
so many ways. దేవుడు ఏదో రీతిగా మన యొక్క అక్కరను అనేక విధానాల్లో ఆయన తీరుస్తూ ఉంటాడు. Theologically speaking, ఇక వేదాంత పరంగా మాట్లాడుతున్నాను. so this verse emphasizes that God values the heart behind the action. ఇక్కడ చూస్తే ఈ యొక్క వచన ప్రకారం చూస్తే దేవుడు ఆ యొక్క కార్యాల వెనక ఉన్నటువంటి హృదయ ఉద్దేశాన్ని గురించి ప్రభు With మాట్లాడుతున్నాడు. what attitude you are doing. నువ్వు ఎటువంటి వైఖరితో పని చేస్తున్నావు? As a child of God, are you doing like, as I said, like a politician you are doing? దేవుని బిడ్డగా నువ్వు ఆ కార్యం చేస్తా ఉన్నావా, లేకపోతే ఒక రాజకీయ వేత్తగా నువ్వు ఆ పని చేస్తున్నావా? Politician is giving 5,000. As a child of God also, you are giving 5,000. Motive is important. అయితే రాజకీయ వేత్తగా నువ్వు 5,000 ఇస్తా ఉన్నావు, లేక దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఆ యొక్క 5,000 ఇస్తా ఉంటే దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశము చాలా It's ప్రాముఖ్యమైనటువంటిది. not enough just to simply give. అది ఇవ్వటం అనేటువంటిది అది సరిపోదు. Politician is also giving. ఆ రాజకీయ వేత్త కూడా ఇస్తున్నాడు, Oh, it is not enough to give. అది ఇవ్వటం సరిపోదు. God desires that our giving be done with joy and willingness. అయితే దేవుడు మన నుండి కోరుతూ ఉన్నటువంటి సంగతి ఏంటంటే మనం ఇచ్చేటువంటిది ఎంతో ఇష్టపూర్వకంగా సంతోషంగా ఇవ్వాలని Oh, కోరుతున్నాడు. this verse highlights that God is not just a rule giver, but a relational God who cares deeply about our motivations and attitudes. ఇక్కడ చూస్తే దేవుడు మనకేదో నియమ నిబంధనలు నియమించేవాడు మాత్రమే కాకుండా మనం చేసేటువంటి కార్యాలయందు మనం కలిగినటువంటి ఉద్దేశాన్ని ఆ సరైన విధానంలో కలిగి ఉండాలని కోరుతున్నాడు. See, the command to give generously reflects God's own nature. అది చూస్తే దాతృత్వంగా ఇవ్వటం అనేటువంటి సంగతి దేవుని యొక్క సొంత స్వభావాన్ని తెలియజేస్తా Yeah, ఉంది. He is the ultimate giver who provides for all of our needs, calls us to reflect the same generosity. ఆయనే చూస్తే మనకు అన్ని సంగతులను ఆయన అన్ని కూడా మనకు అనుగ్రహించేవాడు. అదే దాతృత్వపు స్వభావాన్ని మనం ఈ లోకంలో చూపించాలని ఆయన కోరుతున్నాడు. See, simple thing. సరళమైన సంగతి. God gives oxygen to all. What He is demanding? దేవుడు మనకు అందరు కూడా ప్రాణవాయువుని ఇస్తున్నాడు. ఆయన మనం ఏం కోరుతున్నాడు? Suppose if God stops the oxygen for 5 minutes, ఉదాహరణకు ఒక 5 నిమిషాలు దేవుడు ఆ ప్రాణవాయువును ఆపివేస్తే imagine where we will be. ఊహించండి మనం ఎక్కడ ఉంటాము. So, out of love, He is the great giver. ఆయన ప్రేమను బట్టి ఆయన ఎంతో గొప్పగా ఇచ్చేటువంటి వాడు. This verse also teaches that God's blessings are connected to our obedience. ఈ యొక్క వచనము ఇంకేం నేర్పిస్తా ఉందంటే మన దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేటువంటివి మన యొక్క విధేయతను కూడా కోరుతా ఉంది. When we give with a cheerful heart, మనము ఎంతో సంతోషమైనటువంటి హృదయంతో ఇచ్చినప్పుడు we are living in alignment with God's will. మనము దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నాం. So when you are living in line with God's will, that position we can experience God's favor. మనము దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించినప్పుడు దేవుని యొక్క దయను మనం పొందగలుగుతాం. God's blessings are not just about material gain. దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేటువంటివి ఏదో వస్తు రూపకమైన మేలును పొందటం కాదు, Not getting some lakhs of rupees, ఏదో లక్షల రూపాయలు పొందటం కాదు. but it is about living in the fullness of His presence and provision. అది ఆయన యొక్క సంపూర్ణ సన్నిధిలో జీవించడం, ఆయన యొక్క సంపూర్ణమైన Enjoying His presence, ఆయన సన్నిధిని ఆనందించడం, where our needs are met and our work prospers. ఎక్కడైతే మన యొక్క అక్కరలు తీర్చబడతాయో మన యొక్క పని వర్ధిల్లుతుందో ఆ స్థలములో. So Deuteronomy 15:10, ద్వితీయోపదేశకాండం 15:10 it uses a direct language that clearly communicates God's expectations. అక్కడ చూస్తే నేరైనటువంటి మాటలో దేవుడు మన నుండి కోరుతున్నటువంటి సంగతులను తెలియజేస్తా ఉంది. She says, give generously. ఆయన అంటాడు దాతృత్వం కలిగి ఇవ్వమంటాడు. Also it is written to do so without grudging heart. ఎటువంటి యొక్క విచారపడకుండా అటువంటి చింత లేనటువంటి మనసుతో చేయమంటాడు. Without grudging heart you have to give. నువ్వు అటువంటి ఆ యొక్క క్రోధం లేనటువంటి మనసుతో చేయాలి. So with love you have to give. ప్రేమతో మనం ఇవ్వాలి, With a cheerful heart. సంతోషమైన హృదయంతో. So then God will bless. అప్పుడు దేవుడు దీవిస్తాడు, We can have the prosperity. అప్పుడు మనం వర్ధిల్లుతాము. So generous giving with opposite attitude or grudging reluctance, that is not a blessing. మనము ఈ యొక్క దాతృత్వం కలిగినటువంటి మనస్సుతో ఇవ్వకుండా ఈ యొక్క ద్వేషంతో కోపంతో ఉన్నటువంటి హృదయంతో ఇచ్చినట్లయితే అది దేవుడు కోరేటువంటి సంగతి కాదు. So there is a phrase here in this verse, ఈ వచనంలో ఒక మాట ఉంది, then because of this. ఇందువలన. So it links with the act of giving with the resulting blessing. ఇక్కడ చూస్తే ఇచ్చేటువంటి ఆ యొక్క పనిలో దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాన్ని గురించి చెప్తా ఉన్నాడు. So in our physics and others, cause and effect. ఫిజిక్స్ ఇంక ఇతరమైనటువంటి విషయాల్లో చూస్తే
అక్కడ ద కాజ్ తర్వాత ఎఫెక్ట్ అనేటువంటివి ఉంటాయి. There is a cause అక్కడ కారణం ఉంటుంది, and an effect will be there. దాని ద్వారా వచ్చేటువంటి పరిణామం ఉంటుంది. So here also ఇక్కడ కూడా the act of giving results God's blessing. ఇక్కడ ఇచ్చేటువంటి ఆ యొక్క కార్యములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. The more you give, the more God blesses. నువ్వు ఎంతగా అయితే ఇస్తూ ఉంటావో అంతగా దేవుని ఆశీర్వాదం పొందుతావు. This verse also uses repetition for emphasis. 2 times it is written. ఇక్కడ ఈ యొక్క వచనంలో 2 పర్యాయంలో మాట రాయబడతా So ఉంది. reinforcing the idea that this is not just a suggestion but a command with tangible outcomes. ఈ యొక్క వచనం అనేటువంటిది కేవలం ఆజ్ఞ మాత్రమే కాకుండా It is not only a suggestion ఇది కేవలం సలహా but a మాత్రమే command. కాకుండా అది దేవుని యొక్క ఆజ్ఞ అయినటువంటిది. and the promise of blessing is broad and inclusive. అది చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదము అది ఇందులోనే లీనమై ఉంది. And in all your work, in everything you put your hand to. నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ అంటాడు. And it underscores that God's favor extends to every aspect of our life when we align our actions and attitudes with His will. మన యొక్క కార్యాలు, మన యొక్క వైఖరి ఆయన యొక్క చిత్తానికి అనుగుణంగా మనం ఉంచినప్పుడు ప్రతి కార్యమందు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మనం So చూడగలుగుతాం. similar verses we can read in 2 Corinthians 9:7, అదే రకమైనటువంటి వచనాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7 చదువుతాం. Proverbs 11:25, సామెతలు 11:25 Luke చదువుతాం. 6:38. లూకా సువార్త 6:38. So for today's Christian, ఇది ఉన్నటువంటి క్రైస్తవులకు this verse is a powerful reminder that our attitude in giving matters. ఈ యొక్క వచనము ఎంతో శక్తివంతమైనటువంటి మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఎంతో ఇచ్చే దాతృత్వంగా ఇచ్చేటువంటి దాని విషయమే మాట్లాడుతాం. Our attitude in giving is important. మనము ఇచ్చేటువంటి దానిలో ఉన్నటువంటి మన వైఖరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. Not the amount, the attitude is important. డబ్బు కాదు కానీ మన యొక్క వైఖరి ఎంతో It ప్రాముఖ్యమైనటువంటి. challenges us to look beyond the act of giving and examine our hearts. అది Not మన only simply giving. ఇవ్వటం మాత్రమే కాకుండా మన యొక్క వైఖరి ఎలాగుంది అనేటువంటి సంగతిని మనం We have to examine our hearts. పరీక్షించుకుంటూ రావాలి. Are we giving out of obligation or out of genuine love and compassion? మనము ఏదో చేయాలని చేస్తా ఉన్నామా లేకపోతే నిజముగా దయ కలిగి కనికరాన్ని కలిగి చేస్తున్నామా? God calls us to be generous not just in what we give but how we give is important. దేవుడు మనల్ని దాతృత్వం కలిగినటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. మనం ఎలాగ ఇస్తా ఉన్నాము కాదు కానీ ఎటువంటి వైఖరితో ఎటువంటి మనసుతో మనం ఇస్తా ఉన్నాం అది ప్రాముఖ్యం. What we give is not important, how we give is important. మనము ఏమి ఇస్తా ఉన్నాం అది ప్రాముఖ్యం కాదు కానీ ఎలాగ ఇస్తున్నాం అది ప్రాముఖ్యం. Are we giving freely and joyfully and without reluctance? మనం ఉచితముగా తర్వాత సంతోషముగా ఎటువంటి నిర్లక్ష్యంగా లేకుండా మనం ఇస్తున్నామా? So if you are not giving like that, let us cultivate even from today. నువ్వు అలాగ ఇవ్వనట్లయితే ఈ దినం మొదలుకొని ఈ సంగతిని మనం అన్వయించుకుందాం. Yeah, so the promise of blessing is not about getting rich or receiving exactly what we give back, but it is experience God's provision. ఇది ఒక ఆశీర్వాదం యొక్క వాగ్దానం ఏంటంటే అదేదో దేవుని నుండి మనం పొందటం మాత్రమే కాకుండా దాన్ని స్థిరంగా మనము కలిగి ఉండటము. When we live generously, మనం ఎంతో దాతృత్వం కలిగి జీవించినప్పుడు, when we are participating in God's work like that, ఆ రీతిగా దేవుని పనిలో మనం పాల్పొందినప్పుడు, when we are extending our love to other people, ఇతరుల పక్షాన మన ప్రేమను చూపించినప్పుడు, then we will be worthy to receive His blessing. అప్పుడు ఆయన ఆశీర్వాదాలు పొందటానికి మనం యోగ్యులం And అవుతాం. He knew in which area He has to bless us. ఏ విషయాల్లో మనం దేవుడు ఆశీర్వదించాలని ఆయనకు తెలుసు. Some people are there. కొద్దిమంది ఉన్నారు, I know. నాకు తెలుసు. Both of the people income is same. ఇద్దరిది కూడా వచ్చేటువంటి ఆ యొక్క డబ్బు జీతాలు అంతే ఉంటాయి, ఆదాయం అంతే This ఉంటుంది. brother is getting 10,000 rupees. ఈ సహోదరునికి 10,000 ఆదాయం That ఉంటుంది, brother is getting 10,000 ఆ rupees. సహోదరునికి 10,000 ఆదాయం I have seen with my own eyes. నేను నా సొంత కళ్ళతో చూస్తా I వచ్చాను. am seeing daily with my own eyes. నేను అనుదినం కూడా నా సొంత కళ్ళతో I చూస్తాను. observe, but I may not comment. నేను మాట్లాడకపోవచ్చు కానీ నేను అది గమనిస్తూ ఉంటాను. Both the people are getting 10,000 rupees a month. ఇద్దరికి కూడా ప్రతి నెల 10,000 వస్తున్నాయి. This brother ఈ సహోదరుడు gives 2,000, 3,000 rupees to God. దేవునికి 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తూ ఉంటాడు. And the other brother ఇంకొక సహోదరుడు very carefully count his tithes. I am getting 10,000, I will give 1,000 only. ఎంతో జాగ్రత్తగా తన యొక్క దశమ భాగాన్ని లెక్కించి నాకు 10,000 వస్తుంది కనుక 1,000 రూపాయలు మాత్రమే నేను ఇస్తాను For అంటాడు. the sake of command he is giving, not out of the heart of love. అక్కడ చూస్తే ఏదో ఆజ్ఞను బట్టి ఇస్తా ఉన్నాడు కానీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమను బట్టి ఇవ్వడం లేదు. Because this brother is giving more to God, ఈ సహోదరుడు దేవునికి ఇంకా అధికంగా ఇస్తున్న కారణాన్ని బట్టి he will have weekly, maybe one day he may be eating non-vegetarian,
and the whole week vegetarian only he will be. బహుశా వారానికి ఒకసారి ఒక మాంసాహారం తినొచ్చు, వారమంతా కూడా ఇంకా శాకాహారాన్ని ఆయన తినొచ్చు. Yes, his food is not so rich ఆయన యొక్క భోజనం చూస్తే అంత ఐశ్వర్యవంతమైంది కాదు, because he has given much to God. ఎందుకంటే ఎక్కువ దేవునికి ఇచ్చాడు గనక. But that brother, అయితే ఆ సహోదరుడు he is having very rich food. ఆయనకు చాలా ఐశ్వర్యవంతమైన భోజనం ఉంది. Every day something or other non-vegetarian he will be eating. ప్రతి దినం కూడా చూస్తే ఏదో ఒక మాంసాహారం తింటున్నాడు. మాంసం లేకపోతే ముద్ద దిగదు. ఆ మాంసం లేకపోతే ముద్ద దిగదు. Both are having 10,000 income. ఇద్దరికి కూడా 10,000 ఆదాయం ఉంది. But this brother is having some vegetables and that brother is enjoying rich food. ఈ సహోదరుడు చూస్తే కూరగాయలు తింటా ఉన్నాడు, ఆ సహోదరుడు చూస్తే ఇంకా ఐశ్వర్యవంతమైన భోజనం చేస్తున్నాడు. Both are rich only. Both are believers only. ఇద్దరు విశ్వాసులే. Yeah, he is also telling I am giving 10%. ఆయన కూడా అంటున్నాడు నేను దశంభాగం I'm ఇస్తున్నాను. not compelling, but I am telling an example. నేను ఈ యొక్క మా ఉదాహరణ చెప్తాను, బలవంత పెట్టలేదు. Now after eating like that, అలాగ తిన్న తర్వాత this brother's health is all right, but he is being attacked with all the diseases. నీ సహోదరుడు ఆరోగ్యం చూస్తే చాలా బాగానే ఉంటుంది, కానీ ఆ సహోదరుడు ఆరోగ్యం అంతా పాడైపోయి ఉంటుంది. Now who is blessed? ఇప్పుడు ఎవరు ధన్యులు? Person who gave more to God. See, God is controlling his health also. ఇక్కడ చూస్తే ఈ సహోదరుని యొక్క ఆరోగ్యాన్ని కూడా దేవుడు తన ఆధీనంలో That ఉంచుకున్నాడు. is a great blessing. అది గొప్ప I ఆశీర్వాదం. may not receive in the form of money the blessing from God, దేవుని నుండి ఆశీర్వాదం నేను డబ్బు రూపంలోనే పొందకపోవచ్చు, but I am more blessed. He is always having tablets and he is always running to the hospitals. ఆయన చూస్తే ఎల్లప్పుడు టాబ్లెట్ వేసుకుంటూ హాస్పిటల్ బయట పరిగెడతా ఉన్నాడు. I am not like that. నేను అలాగలేను. I am telling an example. నేను ఉదాహరణ చెప్తున్నాను. So the more you give to God, the more God bless you, but in different ways he will bless you. నువ్వు ఎంతగా అయితే దేవునికి ఇస్తా ఉంటావు అంతగా దేవుని నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు వేరు వేరు విధానాలు ఆశీర్వదిస్తూ ఉంటాడు. Yeah, he is aware of our needs. మన యొక్క అక్కర్ల విషయమైన గమనం కలిగి God ఉన్నాడు. may not give me all the things I am praying, all I want, but what all I need, he is giving. దేవునికి నేను ప్రార్థన చేస్తుంది అల్లా కూడా ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ నాకు ఏదైతే అక్కరగా ఉందో దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. Yeah, sometimes we do not know what we need. కొన్ని సందర్భాల్లో మనకి ఏం కావాలో మనకు తెలియదు, Which is harmful to us, we do not know. ఏది మనకు హానికరమైందో తెలియదు. But we will be asking. అయితే మనం అడుగుతూ ఉంటాం. Sometimes this became a big disease nowadays. కొన్ని సందర్భాల్లో ఇదే పెద్ద రోగం అయిపోయింది. Actually, you doesn't require that. You don't require that. అసలుగా చూస్తే నీకు అది అక్కర్లేదు. The other person is having, I want it. ఆ వ్యక్తికి అది ఉంది కానీ నాకు కావాలి. He is having car, I want car. ఆ వ్యక్తి కారు ఉంది, నాకు కారు కావాలి. Then you will go for loan. అప్పుడు నువ్వు లోన్కి వెళ్తావు. Then prayer requests. అప్పుడు ప్రార్థన అనేవి. Oh, I am in loans, please pray for me. నేను అప్పుల్లో ఉన్నా, నా కొరకు ప్రార్థన. Who asked you to go for loan? నేను లోన్ ఎవరు తీసుకోమన్నారు? Brothers and sisters. ప్రియమైన సోదర సోదరులారా, Knowingly or unknowingly, many of us are doing the same mistakes. తెలుసో తెలియకో మనలో అనేకులము ఇటువంటి పొరపాటు చేస్తున్నాం. Yeah, please always remember that. ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోనండి. Yes, give to God. దేవునికి ఇవ్వండి, God will give you in some way or other. దేవుడు ఏదో రీతిగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. If you keep your hand so tight like this, నీ యొక్క చేతిని ఈ రీతిగా ఎంతో గట్టిగా పట్టుకుని ఉంటే God also put his hand like that. దేవుడు కూడా అలాగే ఆయన ఉంచుతాడు. So it is not a good thing as a child of God. దేవుని యొక్క బిడ్డగా అంత మంచి సంగతి కాదు. Yeah, we know the grace of God. మనకు దేవుని యొక్క కృప తెలుసు. 2 Corinthians 8:9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 Though he was rich, ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి ఆయన కూడా, ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడై ఉండి for your sake he became poor, so that you through his poverty might become rich. 2 Corinthians 8th chapter verse 9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. Through our poverty others must become rich. మన యొక్క దారిద్రత వలన ఇతరులు ఐశ్వర్యవంతులు అవ్వాలి. Paul wrote like that పౌలు అలాగ to రాశాడు. different churches when he write. వేరు వేరు సంఘాలకు ఆయన రాస్తున్నప్పుడు, But what is our attitude? అయితే మన వైఖరి ఏంటి? వేరే వాడు దరిద్రుడు అవ్వాలని నేను ధనవంతుడు అవ్వాలి. వేరే వారు దరిద్రులు అయిపోవాలి, నేను ధనవంతుడు అవ్వాలి. That is not Christian attitude. అది క్రైస్తవ వైఖరి కాదు. Read 2 Corinthians 8:9 once. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 ఒకసారి చదవండి. Yeah, let it be our attitude. అది మన వైఖరి అయి ఉండాలి. Let us practice that in our own lives. అది మన సొంత జీవితాలు అభ్యసించాలి. Your open-handedness reflects, your heart's condition. మీ దాతృత స్వభావం చూస్తే మీ యొక్క హృదయ పరిస్థితిని తెలియజేస్తుంది. God also in proportion. దేవుడు కూడా దానికి అనుగుణంగా Let చేస్తుంది. us understand these things ఈ సంగతులు అర్థం చేసుకోవాలి. and let us
follow them. వాటిని మనం వెంబడించాలి. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, thou will love a cheerful giver. ప్రభువా నువ్వు సంతోషంగా ఇచ్చేటువంటి వారిని ప్రేమిస్తావు. Also, the cause for which we are giving also is very important. ఏ కారణం కొరకు మేము ఇస్తా ఉన్నాం అది కూడా ప్రాముఖ్యమైనది. Sometimes when a rich man invites us to marriage or other things, we will take big gifts. It is not with the right attitude so that the other fellow may see it. కొన్ని సందర్భాల్లో మేము ధనవంతులైనటువంటి వారు వివాహానికి ఆ స్థలాలకు పిలిచినప్పుడు మేము వారికి ఎంతో పెద్ద గిఫ్ట్లు తీసుకొని వెళ్తాం. అది సరైనటువంటి వైఖరి కాదు. It is right only. ప్రభా సరే అయింది కావచ్చు, But what attitude? ఎటువంటి వైఖరి? Many times we take them so that they may see and appreciate us. అనేక సార్లు వారు మమ్మల్ని చూసి అభినందించాలని అలా తీసుకొని వెళ్తూ ఉంటారు. So the attitude is not right. ఆ యొక్క వైఖరి సరికాదు. Help us to do the things and keeping in mind that you are seeing. ప్రభా మరి నీవు మమ్మల్ని చూస్తా ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మేము ఎరిగి సంగతులు మేము చేయనట్లు మీరు మాకు Our సహాయపడండి. reward is from you. ప్రభా మా యొక్క బహుమానం నీ నుండి ఉంది. Help us not to do with a grudgeful heart or expecting any appreciation from others. తండ్రి క్రోధంతో ఉన్నటువంటి హృదయంతో సంగతులు చేయకుండా ఇతరుల నుండి ఆ యొక్క అభినందన పొందడానికి సంగతులు చేయకుండా సహాయపడండి. Oh Lord, help us to have your mind. ప్రభా నీ మనసును మేము కలిగి ఉన్నట్లు In సహాయపడండి. Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.